హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా మూడ్ అస్సలు బాగాలేదు. ఏం తోచడం లేదు, చాలా డల్గా ఉన్నాను. ఎనర్జీ లెవెల్స్ అన్నీ పడిపోయాయి. సో ఇలా మనం అంటే నాకు కాదు, ఇలా చాలామంది అనుకుంటూ ఉంటాం. నేను ఎప్పుడు ఉదయం లేస్తే ఈరోజు నేను చాలా బాగున్నాను అనుకుని లేస్తాను నిజంగా. అంటే ఇలా నేను ఒకప్పుడు అనుకునేదాన్ని, నాకు తెలియనప్పుడు, కొంచెం ఏడుపు ఎక్కువగా ఉన్నప్పుడు అనుకునేదాన్ని. తర్వాత నాకు నేను రియలైజ్ అయ్యాను అయ్యేసి ఈరోజు నేను హ్యాపీగా ఉంటాను అని అనుకొని లేచేదాన్ని. నిజంగానే హ్యాపీగా ఉండగలుగుతున్నాను. కానీ మనం చాలామంది ఫీల్ అవుతాము, ఏంటి ఈరోజు అసలు బాగాలేదు, చాలా డల్గా ఉంది. దానికి కారణాలు చాలా ఉండొచ్చు. చిన్నపిల్లలని అయితే అమ్మా నాన్న తిట్టుండొచ్చు, మార్క్స్ తక్కువ వచ్చి ఉండొచ్చు, ఎగ్జామ్స్ ఉండి ఉండొచ్చు. పెద్దవాళ్ళు పెళ్ళైన వాళ్ళైతే హస్బెండ్ తిట్టుండొచ్చు, అత్తగారు ఏమైనా ఉండొచ్చు, ఆడబడుచు వచ్చి తిట్టుండొచ్చు. సో ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, లేదా పీరియడ్స్ ముందు అయి ఉండొచ్చు, మెనోపాజ్ టైంలో అయి ఉండొచ్చు. ఇలా చాలా చాలా కారణాలు ఉంటాయి. కానీ ఈ డల్నెస్ అనేది మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. కానీ అప్పుడు కామ్గా ఉండకండి. మీరు కామ్గా ఏదో డల్గా దిగాలుగా ఫేస్ వేసుకొని ఏదో ఇష్టం లేకుండా తింటూ అలా ఉండకండి సో జాబ్కి వెళ్ళే వాళ్ళైతే మీరు ఒక్కసారి ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే అది వెళ్ళిపోతుంది. కానీ హౌస్ వైఫ్స్, ఇంట్లో ఉండే వాళ్ళకి ఇది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఒక మాట ఏదన్నా మనం అనిపించుకున్నాం అనుకోండి, దాన్ని పట్టుకొని లాగుతూనే ఉంటాం. ఇంకా అది మనసులో నుంచి పోదుమ్మా. ఎందుకు అంటే ఎందుకు అనాలి అనే ఉంటుంది మనకి. కానీ అనేసిన వాళ్ళు మర్చిపోయి కూడా ఉండుంటారు, వాళ్ళు బాగుండుంటారు. వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నామో వాళ్ళకి అర్థం కూడా కాదు, తల బద్దలు కొట్టుకుంటారు. మనమా చెప్పము వాళ్ళతో, అంతే కదమ్మా. వాళ్ళే కనుక్కోవాలనుకుంటాము. కానీ చాలామంది మగవాళ్ళకి ఆ బుర్ర ఉండదుమా, అనేస్తారు, తర్వాత మర్చిపోతారు. అత్తగారులు ఆడబడుచులు మిగతా వాళ్ళంటే కావాలని అంటారు, కానీ హస్బెండ్స్ చాలామంది ఏదో ఆవేశంలో అప్పటికప్పుడు అనేస్తారు. తర్వాత అసలు వాళ్ళ గుర్తు కూడా ఉండదు. కానీ మనం మాత్రం దాన్ని 4 రోజులు పట్టుకొని ఉంటాము. ఇంకా కావాలి అంటే ఇంకా చాలా రోజులు కూడా పట్టుకొని ఉంటాము. అది ఆయన తేలేదే, ప్రస్తావన తేలేదని ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. సరే, ఇది వేరే విషయాలు, దీని గురించి నేను మాట్లాడడం లేదు ఇప్పుడు. కానీ నేనేం చెప్తాను అంటే, ముందు రోజువి మార్నింగ్ లేచిన తర్వాత తీసుకోకండి ఎలా మేడం అంటారు. మీరేంటి బాగా చెప్తారు, మీరంటే పెద్దవాళ్ళు కాబట్టి ఎక్స్పీరియన్స్తో ఏదో ఇట్లా రియలైజ్ అయిపోయారు అంటే, దీనికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. నాకు అప్పుడు తెలియక నేను అలా ఉండేదాన్ని. నాకు ఎవరు చెప్పను కూడా లేదు అప్పుడు. సో అలా ఉండేదాన్ని. కానీ నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు ట్రై చేసి చూడండి. ఉదయం లేవంగానే చాలామంది కాఫీ అలవాటు ఉంటుంది కదమ్మా. హ్యాపీగా ఒక మంచి కాఫీ తాగండి, ఫ్రెష్గా ఒక కప్పు. మీకు కానీ ఇంకా బుర్ర అలా ఉంది అంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకో కప్పు కాఫీ కానీ టీ కానీ తాగండి. తర్వాత బద్ధకం అనుకోకుండా మీ ఇంట్లో ఏదో ఒక ఆయిల్లో క్రీమో ఏదో ఒకటి ఉందనుకోండి దాంతో కొంచెం మసాజ్ చేసుకోండి 2 minutes. అది ఆలివ్ ఆయిల్ కానివ్వండి, కోకోనట్ ఆయిల్ కానివ్వండి, లేదా మీరు ఏదైనా ఒక కమర్షియల్గా క్రీమ్ కొనుక్కొని తెచ్చుకున్నారు, మసాజ్ క్రీమ్ కానీ ఏదైనా కానివ్వండి, లేదా ఒక జెల్, అలోవెరా జెల్స్ మన అందరి ఇళ్లలో ఉంటాయి. ప్లాంట్ నుంచి తీసింది కాదు మనం కొనుక్కుంటాం కదా ప్రాసెస్డ్ జెల్. దాన్ని తీసుకొని ఒక 2 minutes మసాజ్ చేసుకొని మొహం కడుక్కోండి, వెలిగిపోతూ ఉంటుంది ఫేస్, బ్రైట్గా అనిపిస్తుంది మన కంట్లకి. హ్యాపీగా స్నానం చేయండి గోరువెచ్చటి నీళ్ళతో. కలర్స్ ఇప్పుడు మంచి బట్టలు అంటే మామూలుగా కట్టుకోకండి. మీరు బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యేటట్టుగా రెడీ అవ్వండి. రెడ్ కలర్ కానీ, ఆరెంజ్ కలర్ కానివ్వండి, ఎల్లో కలర్ కానివ్వండి తీసుకోండి. మెరూన్ అయినా పర్వాలేదు, కానీ ఎప్పుడు కూడా బ్లూలు, గ్రే షేడ్లు, కొంచెం బ్లాక్ షేడ్స్ కూడా కట్టుకోకండి. నేను చెప్పిన 3 కలర్స్ సెలెక్ట్ చేసుకోండి ఎల్లో కానీ, మంచి రెడ్ కానీ, మంచి ఆరెంజ్ కానీ. బ్రైట్గా ఉంటారు, మీ మూడ్ కూడా అలా బ్రైట్గా అయిపోతుంది. మీకు నచ్చింది చేసుకోండి. అది దోశ కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి, పూరి కానివ్వండి, హ్యాపీగా తినండి. 2 దోశలు తినేవాళ్ళు 3 దోశలు తినండి, హ్యాపీగా ఇష్టంగా తినండి తిన్న తర్వాత ఏదన్నా ఒక చిన్న స్వీట్ తినండి నిజంగా చాలా ఎంజాయ్మెంట్ వస్తుంది. ఆ ఒక్కరోజే, రోజు కాదు లేదా చిన్న బెల్లం ముక్కైనా తినండి. సో పనులు ఉంటాయి మనకి ఇంట్లో కదా, పనులు చేసుకున్న తర్వాత ఒక 1000-2000 బ్యాగ్లో పెట్టుకొని బయటకు వెళ్ళిపోండి. అంటే పిల్లల్ని, మీ హస్బెండ్ని పంపించిన తర్వాత విండో షాపింగ్ చేయండి. నిజంగా షాపింగ్తో చాలా సరదా వస్తుంది.
అలాని పెద్ద పెద్దవి కాదు, చిన్న చిన్నవి మీకు నచ్చినవి ఏదైనా సరే, అది బ్లౌజ్ పీస్ కానివ్వండి, చిన్న శారీ కానివ్వండి, చిన్న డ్రెస్ మెటీరియల్ కానివ్వండి, వెళ్ళండి మా. అంటే మనకు సిటీలో అయితే మాల్స్ ఉన్నాయి, టౌన్ లెవెల్లో అయితే ఏదో ఒక షాప్స్ కూడా ఉంటాయి, విలేజెస్లో కూడా షాప్స్ ఉంటాయి. సరదాగా వెళ్ళండి, 1 అవర్ టైం స్పెండ్ చేయండి, ఏదో ఒకటి బయట తినండి మా. మీకు వీలైతే మంచి ఫ్రెండ్ని కూడా మీతో తీసుకెళ్ళండి, మిమ్మల్ని దిగుళ్ళు పరిచే ఫ్రెండ్స్ని కాదు. అంటే కొంతమంది మీ మొహం చూసి ఏంటి రాత్రంతా ఏడ్చావా, మీ ఆయన తిట్టాడా, మీ అత్తగారు తిట్టారా, అంతేనే ఇట్లనే ఉంటారు, బాధపడకని చెప్పేవాళ్ళు పర్వాలేదు, మన లైఫ్ అంతా ఇంతే ఉంటుంది, ఆడవాళ్ళ జీవితం అంతే ఇంత ఏడుస్తూనే ఉండాలి, ఇలాంటి ఫ్రెండ్స్తో మాత్రం ఉండకండి. కొంచెం ఎంకరేజ్ చేసేవాళ్ళని, కొంచెం చీరప్ చేసేవాళ్ళని, అలాంటి వాళ్ళతో ఉండండి మా. లేదా మీరు ఫ్రీగా మాట్లాడగలిగే వాళ్ళతో ఉండండి. నిజమ్మా, హ్యాపీగా మళ్ళీ మీ వాళ్ళ ఇంటికి వచ్చే టైంకి వచ్చేయండి. ఇంకా కాకపోతే ఇంకోటి కూడా ఉంది, ఇప్పుడు లేదు మేడం మా ఇంట్లో అసలు ఒప్పుకోరు, నా దగ్గర రూపాయి కూడా డబ్బులు ఉండదు అన్నారు అనుకోండి, మీ ఇంటి చుట్టుపక్కల చిన్న చిన్న పిల్లలు ఉంటారు మా, పసిబిడ్డలు అంటాం చూడండి, 6 months నుంచి 1.5 year లోపల వాళ్ళు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, వాళ్ళతో 1 hour టైం స్పెండ్ చేయండి మా, మీ ఇంటికి తెచ్చుకొని, లేదా మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళండి, మీరు దిగులంతా మర్చిపోతారు మా. హ్యాపీగా వాళ్ళతో ఆడుకోండి, వాళ్ళతో కబుర్లు చెప్పండి. మీరు అనుకుంటారేమో చిన్న పిల్లలతో మనం గడిపితే మనం కూడా చిన్న పిల్లలం అయిపోతాము. వాళ్ళ ముద్దు ముద్దు మాటలు, వాళ్ళ చేష్టలు చూసాము అంటే మన కష్టమంతా మర్చిపోతామా. చాలామంది ఇది నోటీస్ చేయము, చిన్నపిల్లలు విసిగిస్తారని అంటూ ఉంటారు, కానీ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళు చేసే ప్రతి చిన్న చేష్టలో కూడా చాలా ఏమంటారు అంటే మనకు చాలా క్యూట్గా అనిపిస్తుంది, నేను చెప్పలేకపోతున్నాను. వాళ్ళ నవ్వు బాగుంటుంది, వాళ్ళ ఏడుపు బాగుంటుంది, ఎంజాయ్ చేస్తామ్మా, చేయండి. సో మనసారా నవ్వుకోండి వాళ్ళతో పాటు, వాళ్ళ ఊరికి ఇలా అంటే కూడా నవ్వుతారు, మనం బూచి అంటే కూడా నవ్వుతారు. సో ఇది చాలా చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళతో, మీరు ట్రై చేసి చూడండి. నిజమ్మా, ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీగా ఏడుపు సీరియల్స్ లాంటివి చూడకండి మా, ఏదైనా నవ్వుతూ ఉండే ఏదైనా మంచిగా చూసుకోండి. మీ ఇంట్లో పిల్లలు మీ వారు వచ్చేటానికి ఫ్రెష్గా ఉంటారమ్మా, నవ్వుతూ ఉండండి, దిగులు ఫేస్తూ ఉండకండి. చాలామంది మగవాళ్ళకి దిగులుగా ఉండే వాళ్ళంటే, ఆడవాళ్ళంటే కోపం ఉంటుంది, భార్య అంటే ముఖ్యంగా. ఏంటో నేనేదో తప్పు చేశాను, తను అలా ఉంది, లేదా ఆఫీస్ నుంచి రంగాల్ని విసుగు అనుకుంటూ ఉంటారు. ఇది మనం చాలామంది అనుకోము. ఫస్ట్ వాళ్ళు వచ్చేంతవరకు బాగుండే, వాళ్ళు రాగాలనే చాలా మూడ్ ఆఫ్ అయిపోతారు చాలామంది. చాలా తప్పుమ్మా, వాళ్ళు ఏదేదో దేంతో కోపంతో వస్తారు. మీరు ప్లెజెంట్గా ఒక కప్పు కాఫీ ఇవ్వండి, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి, సరదాగా కబుర్లు చెప్పండి. రియలైజ్ అవ్వని వాళ్ళు కూడా సారీగా ఫీల్ అవుతారు, గిల్టీగా ఫీల్ అవుతారు. మేబీ మీకు సారీ కూడా చెప్పచ్చు. సో మన అనుకున్నప్పుడు తిట్లుంటాయమ్మా, అలకలుంటాయి, కోపాలుంటాయి, తిట్లుంటాయి, కానీ అవి అలానే క్యారీ ఆన్ చేయకూడదు అంటాను నేను. సో ఇది హస్బెండ్ వైపు నుంచనే చెప్పాను. అంటే దీంట్లో చాలా పాయింట్స్ ఉంటాయి. అత్తగారు కావాలనుకొని తిడితే మనం ఏం చేయలేము, కావాలని హస్బెండ్ తిడితే కూడా మనం ఏం చేయలేము. కానీ ఏం చేయాలి, ఇంట్లో అయితే ఉండాలి కదా, ఇంట్లో ఉండాలి, ఫుడ్ వండుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. సో ఆల్టర్నేట్ ఏంటి, మనం మారడం. మనం మారాలి అంటే మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి, మనం యాక్టివ్గా ఉండాలి, మనం సరదాగా ఉండాలి, అన్నీ మర్చిపోవాలి, మళ్ళీ నెక్స్ట్ డేకి ఫ్రెష్గా ఉండాలి. నేనైతే ఇది చెప్తాను మా. కష్టం అనుకుంటారేమో, ట్రై చేసి చూడండి. చెప్పాను కదా, ఇలా ట్రై చేసి చూడండి. రోజు మా ఇంట్లో ఇదే పరిస్థితి అంటే నేనేం చెప్పలేను దానికి, అది మీరు ఆలోచించుకోవాలి. కానీ ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇళ్లల్లో ఈ పరిస్థితులు వస్తాయి, ఇది అందరి ఇళ్లల్లో ఉంటాయి, లేదు అంటే అబద్ధం. కోపాలు, పోట్లాట్లు చాలా ఇళ్లల్లో ఉంటాయి, కానీ మర్చిపోవాలి. మర్చిపోతేనే హ్యాపీగా ఉంటామమ్మా. ఏడుస్తూ ఉండి ఏం సాధిస్తా అని చెప్పండి, అలిగి ఏం సాధిస్తాం. చిన్న చిన్న అలకలు ఉండొచ్చు, కానీ నెల రోజులు మాట్లాడకుండా, 2 నెలలు మాట్లాడకుండా, లేదు మా వాళ్ళు అసాధ్యం, అసలు నాకు కష్టము అంటే అది వేరే టాపిక్, నేనేం మాట్లాడలేను. కానీ చిన్న చిన్న విషయాలనైతే మనమే మర్చిపోవచ్చుమ్మా. మనం బ్రాడ్ మైండ్ చేసుకొని ఉండొచ్చు కదా, అవతల వాళ్ళ నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి, మనమే వదిలేద్దాము మన వాళ్ళతో బాగుండాలి అంటే. ట్రై చేసి చూడండి మా, తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.